శ్రీ గురుభ్యో నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం నూతన పరిచయస్తులతో మిత్రత్వం ఏర్పడుతుంది. మాటకారితనంతో మీ పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పని వివేకంతో కూడి ఉంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు. మిమ్మల్ని అపార్థం చేసుకునేవారు ఎక్కువగా ఉన్నట్లుగా గమనిస్తారు. వాళ్లలో వాస్తవాలు తెలియజేసి మీ యొక్క నీతిని, నిజాయితీని, నిబద్ధతని గుర్తించేట్టుగా చేసుకోగలుగుతారు. కార్యాలయంలో మరింతగా శ్రమించి పనిచేయవలసి ఉందని చెప్పని నిర్ణయించుకుంటారు. అందుకు మానసికంగా సిద్ధమవుతారు. బ్యాంకింగ్ విషయాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. అనేక విషయాల్లో సంయమనం పాటిస్తారు. మీ మనోగతాన్ని బయటపెట్టరు. మాటల కన్నా చేతల్లోనే పనితనాన్ని చూపించడానికి ఇష్టపడతారు. నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతరుల ఒత్తిడికి తలొక్కి మీకు ఇష్టం లేని ఒక కార్యక్రమాన్ని చేయవలసి వస్తుంది. ఇది మానసికంగా ఇబ్బంది కలిగించినా ఇందువల్ల ప్రత్యేకమైన నష్టం ఏర్పడదు. దూర ప్రాంతాలకు అర్జీలు, బయోడేటాలు పంపుతారు. మీ సహాయం అవసరమైనటువంటి ఆప్తులకు అండగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం బదిలమవుతుంది. నిత్యం నాగసింధురాన్ని ధరించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు లాభిస్తాయి, ఫలిస్తాయి, సానుకూలపడతాయి. ఫిబ్రవరి 27వ తేదీన మహాశివరాత్రి నాడు చేసేటటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొనండి. మహాపాశుపత హోమం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మకో శివరాత్రి అనేటువంటి సామెత ఉంది. అంటే శివరాత్రి నాడు జరిపించేటువంటి కార్యక్రమాల్లో శివానుగ్రహం కోసం చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా ఆజన్మాంతం మంచి ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. కనుక మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి, వ్యాపార సంస్థలోని వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు, సంయమనం పాటించడం మంచిది. మీరు ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వయంగానే మీ భావాలను వారికి తెలియజెప్పండి. రాయబారాలు, మధ్యవర్తి సంభాషణలు మాత్రం వద్దు. ఎందుకంటే మీ మాటలకు వక్ర భాషలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. స్నేహితులను ఆదరించి వారికి మీ సహాయ సహకారాలను అందిస్తారు. దీనిని మీ కుటుంబ సభ్యులు వృధా ఖర్చులుగా చిత్రీకరిస్తారు. సన్నిహితమైన వ్యక్తులకు, అదేవిధంగా సహోదర సహోదరి వర్గానికి చేసేటటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అదంతా కూడాను వ్యర్థమని చెప్పని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. అయితే మీరు వాటిని పట్టించుకోకుండా మీ అంతటా మీరు మనస్సాక్షి చెప్పినట్టుగా నడుచుకుంటారు. జీవితంలో త్వరితగతిన ఉన్నత సోపానాలను అధిరోగించాలని కొంతమంది వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. రుణాలు చేయడంలో ముందుంటారు. అయితే అవి తీరే రుణాలుగానే ఉంటాయి. మంచి కోసమే రుణాలు చేస్తారు. ఇతరులు చెప్పే విషయాలు పూర్తిగా వినరు. మొండిగా వ్యవహరిస్తారు. శక్తి సామర్థ్యాలు, ప్రతీకార వాంఛ, పలుకుబడి, వెరసి ఈ వారం మీ స్థితిగతులను నిర్దేశిస్తాయి. నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. వివాహాది శుభకార్యాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. ఆకస్మికంగా కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మానసిక ధైర్యం, మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమాన్ని చేయించండి. ఈ మహాపాశుపత హోమం చేయించడం వల్ల అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. తల్లిదండ్రుల పట్ల, సహోదరి వర్గం పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉంటారు. ఏకాంతంలో తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. మీ మాటలను, అభిప్రాయాలను
స్పష్టంగా తెలియజేస్తారు. వివాదాస్పదమైన అంశాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకుంటారు. ఒకానొక విషయంలో పరపతిని బాగా ఉపయోగించవలసి వస్తుంది. మీకు రావాల్సిన బిల్స్, క్లెయిమ్స్ సకాలంలో చేతికి అందుతాయి. బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయరు. వ్యాపారంలో నూతనమైన మార్పులు ప్రవేశపెట్టడానికి కొన్ని ప్రణాళికలను రూపొందించుకుంటారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు. ఉద్దేశపూర్వకంగా స్పెక్యులేషన్కు దూరంగా ఉంటారు. విందులు వినోదాలకు కూడా దూరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలకు అంకితమై మీ యొక్క స్వసుఖాన్ని కూడా చంపుకొని దివారాతరాలు కష్టపడతారు. సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. మీ పరోక్షంలో మీ కార్యాలయంలో మీకు తెలియకుండా కొన్ని మార్పులు కార్యకలాపాలు జరుగుతాయి. ఈమెయిల్స్ వంటివి సరిచూసుకోండి. సకాలంలో ముఖ్యమైన సమాచారం లేక ఉపయుక్తమైన అంశాలు మీకు అందకుండా పోయేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిత్యం శ్రీ గణపతి దేవుని పూజించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ మిథున రాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు మహాపాశుపత హోమం చేయండి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కార్యాలయంలో మీ స్థానాన్ని పదిలిపరుచుకోవడానికి చేసే చర్యలు ఈ వారం అనుకూలిస్తాయి. వ్యాపారపరంగా లాభాలు చేతికి అంది వస్తాయి. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. పనిభారం వలన ఎంత సమయం సరిపోదు. సంతానం విద్యా విషయాలకు గాను పుస్తకాలు లేక సంబంధమైన వాటిని కొనుగోలు చేయడానికి చాలా ఖర్చు పెడతారు. మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. ఇతరులకు సహాయం చేస్తేనే భగవంతుడు మనకు సహాయం చేస్తాడని నమ్ముతారు. మీ శక్తికి మించి మీ మిత్రులతో ఒకరికి మీ సహాయాన్ని అందిస్తారు. ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలోని స్పర్ధలు తీరి ప్రశాంతతను పొందుతారు. వ్యక్తిగత అభివృద్ధిని మరింతగా పెంచుకోవడానికి నూతనమైన మార్గాల్ని అన్వేషిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కనపడుతుంది. మీకు రావాల్సిన ధనం చేతికి అందడం కొంచెం కష్టంగా మారుతుంది. మీరు చెల్లించవలసిన చెల్లింపులకు ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని సర్దుబాటు చేసుకోగలుగుతారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ఉద్యోగంలో విసిగిపోయినటువంటి వారికి నూతనమైనటువంటి కంపెనీల్లో ఉద్యోగ సంబంధమైన అవకాశాలు తప్పకుండా కలిసి వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు అందుకు సంబంధించిన చర్చలు కూడాను సఫలీకృతం అవుతాయి. కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. ఈ కర్కాట రాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారు సన్నిహిత సహాయ సహకారాలని అందుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. ఫోన్ సంభాషణలు ఎక్కువగా కొనసాగిస్తారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. కార్యాలయంలో అధికంగా శ్రమిస్తారు. మనలో తప్పు లేకపోతే ఎవరికి తలవంచన అవసరం లేదని భావిస్తారు. వ్యాపారపరంగా చెప్పుకోదగిన లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు. మీరు ఏమాత్రం ఊహించని అంశాలు ఈ మాసం ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. ఆర్థికంగా సర్దుబాటు చేయవలసి రావడం శక్తికి మించిన పనే అవుతుంది. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికత మేలైనటువంటి మార్గం అని భావిస్తారు. పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని నిర్ణయాల్ని తీసుకోలేకపోతారు. కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కోర్టుల్లో వచ్చే తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థానంలోని వారు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని చెప్పిన భావిస్తారు. అపోహలు పెను దుమారాన్ని లేపుతాయి. కనుక ఈ విషయమై జాగ్రత్త వహించాలి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సరి అయినవని చెప్పని కాలం నిరూపిస్తుంది. వివాహాలు శుభకార్యాలు ఆకస్మికంగా కుదురుతాయి. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను కొద్దిపాటి పురోగతి గోచరిస్తోంది. ఈ సింహరాశి వారు కూడాను
ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటువంటి అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొనడం, మహాపాశుపత హోమాన్ని చేయించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మీ ఆలోచనలు ఈ వారం కలిసి రావు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. సువర్ణ ఆభరణాన్ని కొనుగోలు చేయాలని భావిస్తారు, కొనుగోలు చేస్తారు. పాస్బుక్ ఎంట్రీకి ప్రాధాన్యతనిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటారు. మరింత పొదుపును పాటించాలని నిర్ణయించుకుంటారు. మిత్ర బృందంలో కొత్త మిత్రులను చేర్చుకుంటారు. వస్త్రధారణకు, అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. కుటుంబంలో ఐకమత్యత మీలోని ఆనందాన్ని నిలబడింపజేస్తుంది. చేతివృత్తి పనివారు, కళాకారులు ఈ వారం లాభపడగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో మంచి ప్రతిభా విశేషాలు కనబరిచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. విమర్శలకి భయపడరు. ఇందువల్ల మీకు తెలియకుండానే కొన్ని పొరపాటు జరిగేటువంటి అవకాశం ఉంది. బహుశా అవి మీపై ప్రభావం చూపించకపోయినా భవిష్యత్తులో కొంత ఇబ్బందికి దారితీస్తాయి. ఈ విషయమై జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠించండి. ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు మహాపాశుపత హోమం చేయించండి. సక్రమైనటువంటి ఫలితాలను పొందండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం యోగా, ప్రకృతి వైద్యం వంటి అంశాల పట్ల ఇష్టతను కనపరుస్తారు. సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలోని ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి. కొనుగోలు, అమ్మకాలు ప్రధానమైన విషయాలు అవుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పుని పొందగలుగుతారు. సహోద్యోగులు మాత్రం మీకు సహకరించరు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఏవి చోటు చేసుకోవు. జీవితం రొటీన్గా సాగుతున్నట్లుగా భావిస్తారు. కొత్తదనాన్ని కోరుకుంటారు. సన్నిహితులతో భవిష్యత్తు గురించి చర్చలు కొనసాగిస్తారు. మీపై ఎవరైనా విమర్శ చేసినా అందులోని నిజానిజాలను పరిశీలించుకుంటారే గాని తిరిగి వారిని విమర్శించరు. ఒక వ్యూహంతో ప్రవర్తిస్తారు. రాజకీయంగా ఆకస్మికమైనటువంటి ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నడూ లేనంత సహనాన్ని ఈ వారం కనబరుస్తారు. వార్తాపత్రికలు, రాజకీయాలు అమితంగా ఆకర్షిస్తాయి. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. వివాహాది శుభకార్యాలు మొదలైన విషయాల్లో మీకున్నటువంటి దిగులు తీరిపోతుంది. ఆకస్మికంగా వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మానసికమైన సంతోషం, మానసికమైన ఉత్సాహం పెరుగుతుంది. ఈ తులారాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొనటం, మహాపాశుపత హోమాన్ని చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక ఆశయాలు నెరవేర్చుకోవడానికి గాను కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు కొనసాగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరుల బరువు బాధ్యతలు కూడా మీరే మోయవలసి వస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్కు ప్రాధాన్యతనిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు, రాజకీయపరమైన విషయాల వల్ల, కుళ్ళు రాజకీయాల వల్ల మీకు రావాల్సినటువంటి గుర్తింపు నామమాత్రపు ఫలితాలనే సాధించే పరిస్థితిగా గోచరిస్తుంది. పరోపకారం చేసి నిష్కారణమైనటువంటి కొన్ని నిందల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందువలన మంచికి పోతే చెడు ఎదురైందన్న సామెత మీకు గుర్తొస్తుంది. అయినప్పటికీ ఓర్పును కనబరుస్తారు. దేనికైనా సమయం కలిసి రావాలని మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటారు. ఆంతరికంగా ధైర్యం చెప్పుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉండటం ఊరట కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాంకేతికపరమైన ఇబ్బందులు, స్వయంకృత అపరాధాలు ఈ వారం పదే పదే మీ పనికి విఘ్నాలు కలిగిస్తాయి. ప్రతి విషయం కూడాను నిదానంగా ఆలోచించి చేయటం చెప్పదగినటువంటి సూచన. ఫైనాన్స్కి సంబంధించిన విషయ వ్యవహారాలని వాయిదా వేయకుండా చెల్లిస్తారు. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించండి. ఈ వృశ్చిక రాశి వారు కూడాను ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయండి. తప్పకుండా
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈ వారం తమ ప్రతిభా పాఠవాలను కనబరుస్తారు. కార్యాలయంలో ఉన్నత పదవులను సాధించడానికి కావలసిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అదేవిధంగా శుభకార్యాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి, ముడిపడతాయి. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. కుటుంబంలోని మరొకరి పేరు మీద నూతన బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకుంటారు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినండి. అందువల్ల మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. లోకులు కాకులని ఎవరి మాటలు లెక్కబెట్టరు. కానీ మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలని చెప్పని భావిస్తారు. ఆ నిజాయితీ లోపించినప్పుడు అది మీ వ్యక్తిత్వానికి కూడా మచ్చదొస్తుందని భావించి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీలోని ఈ మంచి భావాలు మీకు సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందింపజేస్తాయి. అప్పు చేయకపోవడమే నిజమైన పొదుపు అని చెప్పని భావిస్తారు. మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగిన వారికి కూడా ఈ సలహానే ఇస్తారు. ఈ ధనుసు రాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయించడం చెప్పదగిన సూచన. ఇందువల్ల అనేక రకాలైనటువంటి మంచి విషయాలు సంప్రాప్తంలోకి వస్తాయి. గొప్ప అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థికంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రయోజనం లేని అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. వ్యాపారంలో మరింత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. నిష్ణాతుల నుండి సలహాలను సూచనలు అందుకుంటారు. ఇతరుల కుర్చీలను లాగి అందులో వేరే వాళ్ళని పనిగట్టుకుని కూర్చోబెట్టే అసూయాగ్రస్తులు మీకు తారసపడతారు. అటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో ఇష్టాగోష్ఠి సాగిస్తారు. వినోద కార్యక్రమాలకు ప్రాముఖ్యతనిస్తారు. లాభం నష్టం మంచి చెడు అన్ని సమపాడులో ఉన్నట్టుగా తోస్తుంది. మీ ఓర్పుకు పరీక్షలు ఎదురవుతాయి. విదేశాల్లోని వారు మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడతారు. సుదీర్ఘమైనటువంటి అంశాలను సుదీర్ఘమైనటువంటి రేఖలను మీరు అందుకోగలుగుతారు. గతంలో మధ్యవర్తిత్వం వహించిన తాలూకు వ్యవహారాలు ఈ వారం కొంత వివాదాస్పదం అవుతాయి. రాజీ పడటమే జీవితం అని చెప్పని కొన్ని సందర్భాల్లో భావిస్తారు. కృత్రిమంగా ఏర్పడేటువంటి చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆత్మీయ వర్గంలోని వారికి అది ముఖ్యమైన వారితో కష్ట సుఖాలను చెప్పుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయించండి. ఇందువల్ల మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలినట్టుగా మీకు మేలు చేకూర్చే అంశాలు వాటంతటవే మీ దగ్గరకు వస్తాయి. తక్కువ శ్రమతో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మనసు పరిపరి విధాలు ఆలోచిస్తూనే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. ఈ ఆలోచనలకు మాత్రం తెరపడదు. ఉద్యోగస్తులకు చెప్పుకోదగినటువంటి మార్పులేవి ఉండవు. వ్యాపారంలో సంతృప్తి చెందరు. మరిన్ని లాభాలు రావాలంటే ఏమి చేయాలని చెప్పి ప్రశ్నించుకుంటారు. ఆ దిశగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. చెక్కులు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అవి బౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరిస్తారు. మీ నిర్మోహమాటమైన వైఖరి వలన ఎదుటివారి మనస్సు నొచ్చుకుంటుంది. ఖర్చులు ఎంత అధికంగా ఉన్నా టెండర్లు, జాబ్ వర్కులు, ఎగుమతి ఆర్డర్లు మీకే అనుకూలిస్తాయి. సమాచార సంబంధిత విషయాలను ఇతరులకు తెలియజెప్పినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. ఈ కుంభరాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇందువల్ల అనేక రకాలైనటువంటి మంచి మార్పులు జీవితంలో ఏర్పడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు గతంలో సిఫారసు చేసి ఉద్యోగులను నియమించిన వారి వలన కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఎదుర్కొంటారు. మీ స్థాయికి తగిన వ్యక్తులతోటి వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడదు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోకపోవడమే ఇందుకు కారణమవుతుంది. పట్టువిడుపు లౌక్యము లేనిదే కార్యసాధన కష్టమని గ్రహిస్తారు. ఆచరణలో కూడా పెడతారు. సొంత నిర్ణయాల కన్నా మిత్రుల సలహాలు సూచనలు ఎక్కువగా పాటిస్తారు. మితభాషిత్వం అలవరుచుకోవడానికి నిర్ణయించుకుంటారు. కొనుగోలు అమ్మకాలు వాయిదా వేస్తారు. అతి సమీపంలో ఉన్న శుభకార్యాల విషయమై దృష్టిని సారిస్తారు. వాటిని ఒక కొలిక్కి తీసుకొస్తారు. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది.
అది మీ సంతోషానికి కారణమవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొంత ఆత్మన్యూనతా భావం మీలో కలుగుతుంది. ఇందువల్ల చెప్పుకోదగినటువంటి ఇబ్బంది ఏర్పడకపోయినా లాభము ఉండదు, నష్టము ఉండదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి. ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ములుగు.com ప్రేక్షకులకు మరొకసారి శుభాకాంక్షలు. శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ప్రతి ఒక్కరూ కూడాను శివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని నిర్వహించండి. ఇందువల్ల చాలా మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.